డెహ్రాడూన్లో త్రిపుర విద్యార్థిపై మోకదాడి ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చైనీయుడివా అంటూ ప్రశ్నిస్తూ త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి అంజల్ చక్మాపై మోకదాడి చేయడంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో 17 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన అంజల్ చక్మా చివరకు మృతి చెందాడు. ఈ ఘటనను నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత హేయమైన ఈ ఘటనలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంజల్ చక్మా హత్యను తక్కువ చేసి చూపించారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దాడి జరిగిన ఒకరోజు తర్వాత డిసెంబర్ 10న అంజల్ సోదరుడి నుండి తమకు ఫిర్యాదు అందిందని డెహ్రాడూన్ పోలీసులు అంగీకరించినప్పటికీ పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి అయిన అంజల్ చక్మా తన సోదరుడు మైకేల్ చక్మాతో కలిసి ఈ నెల 9వ తేదీన డెహ్రాడూన్లో రోడ్డు పక్కన ఉన్న ఓ దుకాణం వద్ద ఉన్నప్పుడు 6 దుండగులు ఆయన చైనీయుడు చింకీ మోమో అంటూ గేలి చేశారు. దీనిని అంజల్ ప్రతిఘటించడంతో అతని మీద కత్తితో ముంజయి కడియంతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఈ నెల 26న అంజల్ చక్మా మృతి చెందాడు. అంజల్ చక్మాపై దాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ఉత్తరాఖండ్ పోలీసులు మొదట నిరాకరించారని, జరిగిన ఘటన చిన్నదంటూ తోసిపుచ్చారని ఇప్పటికే కుటుంబ సభ్యులు ఆరోపించారు. తమ కుమారుడిపై జాతి వివక్షకు పాల్పడినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నప్పటికీ పోలీసుల ఆరోపణలను తేలికగా తీసుకోవడం పట్ల ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అంజల్ చక్మా మృతి అనంతరం పోలీసులు హత్య అభియోగాలను జోడించారు తప్ప జాత్యహంకారం, హింసకు సంబంధించిన అభియోగాలు ఎందుకు నమోదు చేయలేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధాన నిందితుడు ఇప్పటికీ పరారీలో ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధాన నిందితుడు నేపాల్కు చెందినవాడని, మరో నిందితుడు మణిపూర్కు చెందినవాడని పోలీసులు చెబుతున్నారు. ఈశాన్య భారతదేశ ప్రజలపై వివక్షను నిరసిస్తూ అంజల్ చక్మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, ప్రజలు కొవ్వొత్తి ర్యాలీలు, నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది విద్యార్థులు ఢిల్లీ సహా త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.